ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ఇవాళైతే మరో వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇవాల్టి వీడియో చాలా న్యాచురల్‌గా ఉండబోతుంది. అండ్ ఆల్సో కొంచెం అంతా నేను క్లీనింగ్ కూడా పెట్టుకున్నాను అనమాట. సో, అదంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఆల్సో ఒక విషయం గురించి మీతో డిస్కస్ చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మన ఛానల్‌ని గనక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబ్. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అండ్ ఆల్సో హై పాయింట్స్ ఇచ్చి మరింత బూస్ట్ చేస్తారని అయితే కోరుకుంటూ ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంక ఉదయాన్నే నా డిటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇవాళ ఏంటంటే 1 స్పూన్ సోంపు, జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ అంతా వాము వీటన్నిటిని బాయిల్ చేసుకున్నా. ఇక నా డిటాక్స్ డ్రింక్ అయిపోయాక నా కోసం బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే నేను ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకుంటున్నాను అనమాట. నా దగ్గర ఈ అగారో ఎగ్ బాయిలర్ ఉంది కాబట్టి చాలా ఈజీ అయిపోతుంది. డైలీ మార్నింగే ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకుంటున్నాననమాట నేను. ఎన్ని పనులున్నా జస్ట్ అలా ఎగ్స్ పెట్టేసి మిగతా పనులన్నీ కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతుంది కాబట్టి మనం దాని దగ్గర అలా మనం కాచు కూర్చోవాల్సిన పనే లేదు. ఇంకా ఎవరైనా పర్చేస్ చేసుకోకపోతే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. పర్చేస్ చేసుకోండి. నిజంగా ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఐటెమ్ అనమాట ఈ అగారో ఎగ్ బాయిలర్. నాకైతే మాత్రం నిజంగా చెప్తున్నాను చాలా టైమ్ సేవింగ్ అవుతుందనమాట. ఎన్ని ఎగ్ బాయిలర్స్ ఉన్నా కూడా నాకు ఇందులో చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. పైగా అట్ ఎ టైమ్ మనం 8 ఎగ్స్ బాయిల్ చేసేసుకోవచ్చు. కాబట్టి టైమ్ సేవింగ్ ప్రోడక్ట్ కదా! ఇంక ఇవాళొచ్చేసి డోర్ మ్యాట్స్ అన్నీ గూడా క్లీన్ చేసుకుందాం అని జెప్పేసి ఫిక్స్ అయిపోయాననమాట. దానికోసం వాషింగ్ మెషిన్‌కి వేసేస్తున్నాను. ఫస్ట్ అయితే మన దగ్గరున్న మ్యాటిక్ లిక్విడ్స్ ఏవైనా సరే వేసుకుంటాను. నేనైతే ఏరియల్ లిక్విడ్ అయితే యూజ్ చేస్తున్నాను. అది వేసేసి కాసేపు అలాగా నానబెట్టిన తర్వాత కొంచెం అంతా వానిష్ లిక్విడ్ కూడా వేసుకుంటున్నాను. ఇది వేయటం వల్ల చాలా వరకు లోపలున్న డస్ట్ ఇన్ డెప్త్‌గా క్లీన్ చేయడానికి హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను వానిష్ అయితే వేసుకుంటున్నాననమాట. ఇంకివాళ లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే రైస్‌కి పెట్టేస్తున్నాను. వైట్ రైస్‌కి కుక్కర్‌కి పెట్టేస్తున్నా. అండ్ ఆల్సో ఇవాళ కాంబినేషన్ ఏంటో తెలుసా? ముల్లంగి సాంబార్ చేస్తున్నా. క్యారెట్, ముల్లంగి, బీన్స్ వీటితో సాంబార్ చేసి ఎన్ని రోజులయిందో. చెప్పాను కదా! మాకు ముల్లంగి దొరకడం చాలా కష్టమని. ఎప్పుడు దొరికితే అప్పుడు చేసేయటమే. నాకైతే ఎంత ఇష్టమో ముల్లంగి వేసి సాంబార్ చేస్తే అసలు నా చిన్నతనం అంతా గుర్తొచ్చేస్తది. అంత ఇష్టం అనమాట. ఇంకా ముల్లంగి సాంబార్ గురించి డీటెయిల్‌గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ తెలిసిందే. మీరైతే చూస్తూ ఉండండి. నేను ఒక టాపిక్ గురించి చెప్తానని చెప్పాను కదా! రీసెంట్‌గా నా ఫ్రెండ్ ఒక విషయం గురించి షేర్ చేసుకుంది. అది కూడా వాళ్ళ సిస్టర్ గురించి అనమాట. వాళ్ళ సిస్టర్‌కి రీసెంట్‌గా లైక్ 2 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది. తనని ఎంతో ముద్దుగా, గారాబంగా చూసుకున్నారంట వాళ్ళ పేరెంట్స్. అండ్ ఆల్సో హ్యాపీగా మ్యారేజ్ అయితే చేశారంట. తను కూడా ఇంట్లో చాలా ప్యాంపరింగ్ ఇవన్నీ చూడటం వల్ల ఫ్యూచర్ కూడా నాకు ఇలానే ఉంటుందిలే అని అనుకుందో ఏమో చాలా హ్యాపీగానే చేసుకుంది. ఎవరైనా అంతే మ్యారేజ్ అయినప్పుడు చాలా కోరికలతో ఒక న్యూ స్టార్ట్ అయితే చేస్తారు కదా! సో తను కూడా ఎన్నో డ్రీమ్స్‌తో లైఫ్ అయితే స్టార్ట్
చేసింది. బట్ కొన్ని మంత్స్‌గా తనని మాటలతో చాలా వరకు బాధ పెడుతున్నారు. 1 ఇయర్ అసలు ఎలాంటి ఇష్యూస్ లేవు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేశారు. చాలా ఫెమిలియర్‌గా బాగుండేవాళ్ళనమాట. ఆఫ్టర్ 1 ఇయర్ ఏమైందో ఏమో తెలీదంట. చాలా వరకు ఆ అమ్మాయిని మాటలతో బాధ పెడుతున్నారంట. అంటే లైక్ ఏం చేసినా కూడా తను ఇది చేసింది అంటే అది వాళ్ళకు అసలు నచ్చేది కాదనమాట. ఏం చేసినా, ఎలా చేసినా ఏదో ఒక పేరు పెట్టడం, తనని ఏదో ఒకటి అనడం, తర్వాత ఇగ్నోర్ చేయడం ఇవే జరుగుతూ ఉన్నాయంట. తనకేమో ఫ్యామిలీ అందరితో ఉండడం, సరదాగా ఉండడం చాలా చాలా ఇష్టం. బట్ కానీ అలా ఉన్నా కూడా వాళ్ళకి అసలు నచ్చటం లేదంట. పోనీ ఏమైంది, ఏం జరిగింది అని అన్నా చెప్పొచ్చు కదా! అలాంటిది ఏం లేకుండా సడన్ చేంజ్ తీసుకొచ్చేసి ఆ అమ్మాయిని ఒక న్యూ టార్చర్ అయితే స్టార్ట్ చేశారు. తనని అలా ఇగ్నోర్ చేస్తున్నారు వాళ్ళ అత్తయ్య, వాళ్ళ ఆడపడుచులు అలా ఇగ్నోర్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్‌కి చెప్పుకుంది ఆ అమ్మాయి వెళ్ళి. బట్ కానీ ఆయనేమన్నారో తెలుసా? వాళ్ళే సర్దుకుంటారులే, ఏం కాదు, వాళ్ళే కలిసిపోతారు. అంతా నీ మంచితో ఏదైనా సరే కలుపుకోవచ్చు. నువ్వు అలాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకు, అసలు వాటి గురించి ఆలోచన చేయకు అని చెప్పేసి వదిలేశారనమాట. అంటే ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళ హస్బెండ్. బట్ కానీ ఆ అమ్మాయికి అందరూ ఉండాలి, అందరితో ఉండాలి, హ్యాపీగా ఉండాలి, జాయ్‌ఫుల్‌గా ఉండాలి అని చెప్పేసి ఎన్నో కోరికలనమాట. బట్ వాళ్ళు మాత్రం అసలు ఆ అమ్మాయితో మంచిగా ఉండలేకపోతున్నారు. ఏదో ఒక సూటిపోటి మాటలతో బాధ పెడుతూ ఉన్నారంట. ఆ అమ్మాయిని అనడం, ఆ అమ్మాయి పెంపకం గురించి మాట్లాడటం, వాళ్ళ పేరెంట్స్‌ని తిట్టడం ఏదో ఒకటనమాట. ఆ అమ్మాయిని ఎలా బాధ పెడదామా అంటూ టార్గెట్ చేస్తున్నారు. ఆఖరికి తను పెరిగిన వాతావరణం వదిలిపెట్టి వాళ్ళకు నచ్చినట్టుగా తను టర్న్ అయ్యి, చేంజ్ అయ్యి అన్నీ కూడా ఇమిడించుకొని ఉంటుంది. అంటే వాళ్ళ అఫెక్షన్ కోసం తను చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తున్నా కూడా వాళ్ళు మాత్రమే ఇగ్నోర్ చేస్తూనే వస్తున్నారు. సో వాళ్ళకి నచ్చే విధంగా ఉండటానికి ఆ అమ్మాయి ఆ సెల్ఫ్‌ని కూడా కోల్పోతోందంట. తనకు నచ్చినట్టుగా ఉండకుండా వాళ్ళకు నచ్చినట్టుగా ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోందంట. బట్ కానీ నో యూజ్. ఇంకా అమ్మాయి అయితే చూసినంత సేపు చూసి ఒక్కసారిగా అడిగిందంట. వాళ్ళ అత్తయ్య గారిని అడిగిందంట. ఏం జరిగింది? ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి. నా కొడుకును నువ్వు మార్చేసావు, మాతో మాట్లాడనీయకుండా చేసేసావు, మమ్మల్ని ఈ రకంగా ఉంచడానికి నువ్వే కారణం, అది ఇది అని చెప్పేసి ఏదో ఒక ట్రిగరింగ్. ఇవే మాటలతో ఆ అమ్మాయిని బాధ పెడితే ఫస్ట్‌లీ మ్యారేజ్ అయిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ సఖ్యతగా ఉండాలని చెప్పేసి యాస్ ఎ పేరెంట్స్‌గా వాళ్ళు కోరుకోవాలి. వైఫ్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ వైఫ్‌కి ఇంపార్టెన్స్ అనేది డెఫినెట్‌గా ఇస్తారు. అలా అని వీళ్ళని వదిలేసినట్టు కాదు కదా! జీవితాంతం వైఫ్ అండ్ హస్బెండ్ ఉండాలి కాబట్టి వాళ్ళకి కొంచెం టైం అనేది ఎక్కువగా ఉంటుంది. పేరెంట్స్‌తో కొంచెం అంతా తగ్గిపోతుంది. అంతే తప్ప వాళ్ళని మర్చిపోవడము, వాళ్ళని అసలు మాట్లాడనీయకుండా చేయడము తన ఇంటెన్షన్ కాదు కదా! ఇక వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీగా ఉన్నారు అంటే ఇంక వాళ్ళని చూసి ఆనందపడాలే తప్ప ఇలా బాధపడుతున్నప్పుడు వాళ్ళకి అసలు మ్యారేజే చేయకూడదు. తన కొడుకుని తన దగ్గరే పెట్టుకోవచ్చు కదా! వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళిద్దరూ ఎప్పుడు ఆనందంగా ఉండాలి, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలు ఉండకూడదు అని చెప్పేసి ఆలోచిస్తారు ప్రతి పేరెంట్. కానీ ఇలా ఏదో ఒక రీజన్స్‌తో మీరొచ్చారు, అందుకోసమే చేంజ్ అయిపోయాడు మా వాడు, అది ఇది అని ఏదేదో మాట్లాడితే అది ఎంతవరకు కరెక్ట్? తన కొడుకు తన కోడలు కోసం కాస్త సమయం ఎక్కువ ఇస్తున్నాడే అనుకోండి, అలా అని పేరెంట్స్‌ని వదిలేసుకున్నట్ట? పాపం తను ఇదంతా కూడా ఆలోచిస్తూ నేనేం చేశాను, ఎందుకు ఇలా చేస్తున్నారు వాళ్ళు అని చెప్పి ఆలోచించి, ఆలోచించి చాలా సైకిక్‌గా అయిపోయింది. నేనేం చేశాను, ఎందుకు వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు, నేను పెళ్లి చేసుకోవటమే నేరం అయిపోయిందా అని చెప్పేసి తను ఎంతో ఏడ్చిందంట. ఇప్పుడు ఏదైనా సరే ఇంట్లో విషయాలు బయటికి చెప్పటమో, లేకపోతే ఇంట్లో ఏదైనా సరిగ్గా చేయలేకపోవటమో జరిగితే మనం ఏది మాట్లాడినా కూడా ఒక అర్థం ఉంటుంది. బట్ కానీ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ బాగున్నారు అని చెప్పేసి నువ్వు వచ్చావని చెప్పి నాతో మాట్లాడట్లేదు అనే రీజన్‌తో ఆ అమ్మాయిని టార్చర్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? నాకైతే అది విన్నప్పుడు చాలా బాధేసింది. ఏదేమైనా వైఫ్ అండ్ హస్బెండ్ బాగుండాలి. వాళ్ళు ఎక్కడున్నా, ఎలా ఉన్నా బాగుండాలని కోరుకోవాలి పేరెంట్స్. కొంతమంది ఫారిన్‌లో లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలాగ మరి? ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటూ ఫారిన్‌లో లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. పేరెంట్స్ ఏమో ఇండియాలో ఉంటారు. అలా అని ఇండియాలో ఉన్న పేరెంట్స్‌ని వాళ్ళు వదిలిపెట్టేసి ఫారిన్‌లో ఉంటున్నట్ట? వాళ్ళ లైఫ్ స్టైల్ రీత్యా వాళ్ళు దూరంగా ఉంటున్నారు. వాళ్ళేదో అలాగా సంపాదించుకుంటూ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు లీడ్ చేస్తున్నట్టే. అంతే కదా! ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్టెన్స్ లేనప్పుడు ఏం చేసినా, ఎంత చేసినా పేరు పెట్టడమే, ఏదో ఒకటి అనటము, టార్చర్ పెట్టడమే స్టార్ట్ అవుతది. ఓకే. ఈ టాపిక్‌కి స్మాల్ బ్రేక్ అయితే ఇద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది కిచెన్ షెల్ఫ్ అనమాట. ఈ ర్యాక్‌లో అసలు ఎంత మెస్‌గా ఉందంటే అన్నీ ఎక్కడవక్కడ చిందరవందరగా ఉన్నాయి. చాలా చిన్న చిన్నవన్నీ కూడా ఇలా పెట్టేసుకొని ఉన్నాననమాట. చాలా రోజులుగా చేసుకోవాలి అంటూ ఉన్నాను కానీ అస్సలు వీలు పడలేదు. వీలు పడలేదు అని చెప్పకూడదు కానీ బద్ధకంతో చేయలేదని చెప్పొచ్చు. ఇది కరెక్ట్ పాయింట్. ప్రతిసారి వస్తాను, చూస్తాను, చేద్దాంలే అనుకుంటాను. పోస్ట్‌పోన్ చేసుకుంటూ అలా ఇగ్నోర్ చేస్తూ వచ్చాను. ఫైనల్లీ ఇంక ఇవాళ ఎలా అయినా సరే చేసుకుందాం అని ఫిక్స్ అయిపోయా. మీరు చూస్తున్నారు కదా! నా
కిచెన్ ఎంత చిన్నదో అన్నీ కూడా అలానే క్లమ్జీగా పెట్టుకోవాల్సొస్తది. స్పేస్ ఎక్కువగా లేదనమాట నాకు. ఉన్న కాడికి అలా మేనేజ్ చేసుకుంటూ ఉన్నాను. అయినా ఇంకింత చిన్న షెల్ఫ్‌లున్నప్పటికీ నేను మాత్రం ఏవో ఒకటి కొనడం మాత్రం మానను. చూస్తాను, నచ్చుతాయి, పర్చేస్ చేసుకుంటాను. అవి ఎక్కడ పెట్టాలో మాత్రం తెలీదు. ఇది అందరికీ ఉన్న ప్రాబ్లమే లేండి. మినిమలిస్ట్ కిచెనే చాలా బావుంటదనిపిస్తది. ఎందుకంటే టోటల్ హౌస్ మొత్తం మీదుగా ఎక్కువ పాత్రలుండే ఏరియా ఏదైనా ఉందంటే అది కిచెనే కదా! కిచెన్‌కి ఏం అవసరమో అవి మాత్రమే ఉంటే సరిపోతది. దానికన్నా మించి ఏమన్నా ఎక్కువయ్యాయనుకోండి ఇదిగో ఇలా ఉంటదనమాట స్ట్రగ్లింగ్. ఓకే. ఇంకెలాగో అలాగా ఇంక క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను కదా! మీరు చూస్తూ ఉండండి. అగైన్ కమ్ టు ద టాపిక్. నాకైతే అది విన్న తర్వాత ఆ అమ్మాయి లైఫ్ స్టైల్ లాగా చాలా మందికి ఉంటది అనిపిచ్చింది. ఈ మధ్యన వైఫ్ అండ్ హస్బెండ్స్ చాలా బావుంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య కొంచెం కోఆర్డినేషన్ మంచిగా ఉంటోంది. బావుంటున్నారు. బట్ ఇన్‌లాస్ నుంచే చాలా వరకు గొడవలొచ్చేస్తూ ఉన్నాయి. ఎందుకిలా ఉంటారు? ఎందుకలా బిహేవ్ చేస్తారు? ఇంక వాళ్ళకే తెలియాలి. కొంతమందుంటారు ఎంత హ్యాపీగా, ఎంత జోవియల్‌గా అందరూ కలిసిమెలిసి ఎంతో ఆనందంగా ఉంటారు. బట్ కానీ ఆ ఆనందాన్ని ఓర్వలేని వాళ్ళు కూడా చాలా మందే ఉంటున్నారు. మనలో మనకే సరిగ్గా లేదు అని చెప్పటానికి ఇంకింతకన్నా ఏమన్నా ఉంటదా ఎగ్జాంపుల్? బయట వాళ్ళు నయం కదా! బ్లడ్ రిలేషన్స్‌తో పోలిస్తే. అయిన వాళ్ళు అనే పేరు ఎందుకుందో మరి నాకు అర్థం కావట్లేదు. అయిన వాళ్ళే కాని వాళ్ళలాగా బిహేవ్ చేస్తుంటే ఉన్న ఈ చిన్న లైఫ్‌లో ఇలాంటివన్నీ అవసరమా చెప్పండి? మళ్ళీ వాళ్ళేమన్నా అలానే వచ్చుంటారా? వాళ్ళు కూడా ఒక కొడుకుకు భార్యనే కదా! అదెందుకు వాళ్ళు అర్థం చేసుకోరో తెలీదు. ఈ విషయం చాలా ఫ్యామిలీస్ రిలేట్ అవుతారని అనుకుంటున్నాను. మీరు డెఫినిట్‌గా కామెంట్ చేయాలి ఈ విషయానికి మీరేమనుకుంటున్నారనేది. ప్రతీది కూడా పేరు పెట్టి తన్ని బాధ పెడుతున్న ఆ ఫ్యామిలీతో ఆ అమ్మాయి కలిసుండాలా? లేకపోతే వేరు వెళ్లి ప్రశాంతంగా వాళ్ళని ఉంచడం, వీళ్ళు ఉండడం కరెక్టా? అసలు ఏం చేస్తే కరెక్ట్? ఏ స్టెప్ తీసుకుంటే కరెక్ట్? అనేది మీరే నాకు కామెంట్ చేయాలి. ఆ కామెంట్స్ అనేవి నా ఫ్రెండ్‌కి చూపిస్తాను. ఆ అమ్మాయి వాళ్ళ మార్పు కోసం అలానే అదే ఇంట్లోనే తన స్ట్రగుల్స్‌ని ఫేస్ చేస్తూ, ఆ టార్చర్స్‌ని అనుభవిస్తూ ఉండడం సేఫ్ అంటారా? లేదు. ఆ అమ్మాయి అంటే అస్సలు నచ్చడం లేదు. ఆ అమ్మాయి ఏం చేసినా నచ్చినప్పుడు వాళ్ళని సెపరేట్ పంపించేసి వాళ్ళు హ్యాపీగా ఉండి, వీళ్ళు హ్యాపీగా ఉండడం కరెక్ట్ అంటారా? ఆ అమ్మాయి ఎంతో సర్దుకుంటూ వస్తోందండి. ఎందుకంటే ఆ అమ్మాయికి అందరూ ఇలా కలిసిమెలిసి ఉండడం, జోవియల్‌గా ఉండడం ఇష్టం కాబట్టి. ఆ అమ్మాయి చిన్నతనం అంతా కూడా వాళ్ళ పేరెంట్స్‌తో మాత్రమే ఉంది. సో, అందుకోసం ఏదేమైనా అందరూ కలిసి ఉంటే ఎంత బావుంటుందో అని చూపించాలి అని చెప్పేసి తన తపన. అలాంటిది మెట్టినింటికొచ్చినా కూడా ఇదే లైఫేనా అని చెప్పేసి చాలా బాధేస్తోంది ఆ అమ్మాయికి. బట్ ఏం డెసిషన్ తీసుకోవాలో తనకు అర్థం కావట్లేదంట. బట్ మంచి డెసిషనే తీసుకొని ఆ అమ్మాయి సేఫ్‌గా ఉండి అందరూ కూడా హ్యాపీగా ఉండేలాగా చూడాలి అని చెప్పేసి నేనైతే ఆ దేవుడిని కోరుకుంటున్నా. ఓకే. ఇక్కడైతే క్లీనింగ్ ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. జస్ట్ ఈ షెల్ఫ్ మాత్రమే ఇవాళ క్లీనింగ్ పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ అన్ని షెల్ఫ్స్ నీట్‌గానే ఉంటాయి. ఈ షెల్ఫ్ మాత్రమే చాలా క్లమ్జీగా, చాలా అనార్గనైజ్డ్‌గా ఉంటది. బట్ ఫైనల్లీ అన్నీ కూడా నీట్ అండ్ క్లీన్ చేసి చక్కగా ఆర్గనైజ్ చేశా. ఎలా ఉందో చెప్పాలి మీరే. అండ్ ఇక్కడ డోర్ మ్యాట్స్ వచ్చేసి 3, 4 టైమ్స్ నేను వాషింగ్ మెషిన్‌కి వేశాననమాట. ఆ తర్వాత ఫైనల్‌గా ఇప్పుడు కంఫర్ట్ అయితే వేస్తున్నాను. చూస్తున్నారు కదా! వాటర్ ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నాయో. చాలా డస్ట్ రిమూవ్ అయిపోయి నీట్ అయిపోయాయి. ఇవి వేసినప్పుడు వాషింగ్ మెషిన్ మళ్ళీ నీట్‌గా క్లీన్ చేసుకుంటా. And today's shout outs goes to with all your respect Padma, Santoshi Nagamani, Ashu Basavaraj Koppaji, Blow 432, Harsha, Anu Vellampalliya, Aishwarya Tarigopula, Chanduri Martamma, Mohini Lata, Rupa, Ayan Khan, Vanamma Vlogs, Divya Simple Vlogs, JK 9035, Nagapranita, Priyanka Yadav, Sushma Anil, Ramakrishna Gaddam, Nomika Ammu, Vijayalakshmi, Pendur Hema, Manasa Manu, My Kitchen Tour, Shenali, Tandrangi Revati, Vijay Prince, అనుష వాసిరెడ్డి, మాధవి భాయ్, పద్మ కుకింగ్ వీడియోస్, కర్ణాటి షణ్ముఖి, రోజామణి, రాజేశ్వరి దేవి, శ్రీజ, సంతోషి నమ్మి, రూపా M4V, శ్రావ్య, లావణ్య, తాళంబాజీ, షేక్ షబానా, అనితా నాయుడు, గొర్లి కవిత, గ్రేస్, దుబ్బగీత. లాస్ట్ వీడియో కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి. మంచి మంచి కామెంట్స్ అయితే వచ్చాయి. అందులో కొన్ని కామెంట్స్ అయితే నిజంగా హార్ట్ టచింగ్ గా అనిపించాయి. అండ్ చాలా వరకు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వెల్కమ్ టు అవర్ న్యూ ఫ్యామిలీ అండి.
సో, అదే అండి. ఇంక ఇవాళ మార్నింగ్ నుంచి ఏమేం చేశాను, ఏంటి అంతా కూడా చూసారు కదా! చిన్నపాటి క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి, కొంచెం అంత రిలాక్స్ ఫీల్ అయితే వచ్చింది ఇవాళ. ఒక క్లీనింగ్ టాస్క్ ఏదో ఒకటి కంప్లీట్ అయింది అంటే మాత్రం, ఆ రోజు కొంచెం అంత రిలాక్స్‌గా అనిపిస్తది. ఏదో సాధించాను అన్నట్టు. ఇంక ఈవినింగ్ మంచిగా ఫ్రెష్ అయ్యేసి దీపం కూడా పెట్టేసాననమాట. సో, అదే అండి. ఇవాల్టి వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్ అండ్ హైప్ పాయింట్స్ ఇచ్చేసేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వ్లాగ్‌తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. సీ యూ సూన్.